హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం ఈరోజు చాలా బాగున్నాను. ఈరోజు మాకు వీకెండ్. సో ఈరోజు మా ఇంటి ముందు వర్క్ చేద్దామని, కొంచెం గార్డెనింగ్ చేద్దామని, అండ్ అది నేనేం చేయను, చేసిన దాన్ని మీకు చూపిస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. కొంచెం వాటర్ తాగడానికి లోపలికి వెళ్ళాను. కొంచెం వాయిస్ కొంచెం గట్టిగా బేస్ పెంచడానికి కొంచెం వాటర్ తాగాను. అండ్ ఈరోజు నా కెమెరామ్యాన్ మా వైఫ్ సాయి ప్రియ. సో షీఈ్ హ్యాండిలింగ్ మై కెమెరా టుడే. సో కొంచెం మై అసిస్టెంట్ కమ్ ఫార్వర్డ్. అండ్ యాక్చువల్గా కెన్ యూ షో ద సైడ్? బిఫోర్ ఇక్కడంతా నార్మల్ గ్రాస్ ఉంటుండే. సో అదంతా తీసేసి జస్ట్ మనకి అవసరమైన పూల మొక్కలు అండ్ కూరగాయల మొక్కలు పెడదామని ప్లాన్ చేస్తుండే. సో ఇంకొంచెం ముందుకొస్తే ఇది యాక్చువల్గా మనకి పాలకూర ఎలానో నేపాలీ వాళ్ళకి ఇది సాగ్ అని చెప్పడం మర్చిపోయాను, మా హౌస్ ఓనర్స్ నేపాలీ వాళ్ళు. సో ఇది వాళ్ళ పాలకూర అనమాట, అండ్ వెరీ హెల్తీ. అండ్ మొన్ననే ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. సో ఇట్ విల్ టేక్ టైం, అట్లీస్ట్ ఒక 10-15 డేస్లో కొంచెం మొలక రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ వెజిటేబుల్ లీఫీ వెజిటేబుల్. సో ఇక్కడ ఇంకా స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఇంకో మొక్కలు పెడదామని ప్లాన్ చేశాము. కాకపోతే ఇట్ విల్ టేక్ టైం, ఎందుకంటే డైలీ ఒక 1 hour మాత్రమే ఇక్కడ మేము దీన్ని డెవలప్ చేయడానికి టైం తీసుకుంటాము. ఎందుకంటే ఎవ్రీబడి దే హ్యావ్ దేర్ ఓన్ పర్సనల్ జాబ్స్. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ ఇట్ విల్ బి లైక్ స్లో ప్రాసెస్, బికాస్ ఇక్కడ యూకేలో సమ్మర్ టైంలో ఎంత సన్లో పనిచేస్తే అంత మంచిది. సో కొంచెం ఇక్కడికి వస్తే యాక్చువల్గా ఇక్కడ తులసి కోట కడదామని ప్లాన్ చేసి ఉండే. కాకపోతే మనకి కట్టడం రాలేదు. సో ఆ సిమెంట్ అదంతా ఎండిపోయింది. సో మళ్ళీ అది ఒకసారి రీబిల్డ్ చేస్తాము. సో అండ్ ఇక్కడ కూడా మొత్తం గ్రాసే ప్లాన్ చేద్దామని ఈ రాళ్ళని తీసేసి, ఎందుకంటే మా ఇంట్లో ఒక చిన్న బుడ్డోడు ఉన్నాడు, వాడు బయటకు వచ్చి ఈ రాళ్ళతో ఆడుకుంటాడు. సో వాడు వచ్చి టాబ్లెట్స్ మింగినట్టు మింగుతాడు ఈ రాళ్ళని. సో అలా. అండ్ ఇంకొంచెం ముందుకి మా వెనకాల గార్డెన్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ నౌ బికాజ్ లాట్ ఆఫ్ రినోవేషన్ ఈస్ గోయింగ్ ఆన్. సారీ, అది లాకేజ్ ఉంది. సో వి విల్ గో ఫ్రమ్ ఇన్సైడ్. హాయ్, ఇట్స్ మీ అగైన్. సో ఇది మా బ్యాక్ ఎంట్రన్స్. సో ఇది చాలా ఇప్పుడు అంతా డర్టీగా ఉంది, ఎందుకంటే వర్క్స్ మొన్న రీసెంట్గా స్టార్ట్ చేసి అంత చెత్త అంతా, ఏదైతే అన్వాంటెడ్ షిట్ అంతా చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పేర్చాము. ఎందుకంటే ఇక్కడ మా బుడ్డోని కోసం ఇక్కడ వాడు ఆడుకోవడానికి ప్లే ఏరియా ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ దాని ఏమంటారు, మన చిన్న సామాన్ పెట్టుకోవడానికి ఒక చిన్న షెడ్ లాగా, సంథింగ్ మా వైఫ్ ఏదో చెప్తుంది, స్టోర్ రూమ్ లాంటిది. ఎందుకంటే 1 బొమ్మలు, 1 సైకిల్, 1 ఒక మెర్సిడీస్ చిన్న కారు. సో హాల్ మొత్తం 1 బొమ్మలతోనే ఉంటుంది. సో ఆ బొమ్మల కోసం ఇక్కడ ఒక స్టోర్ రూమ్ లాంటిది ప్లాన్ చేస్తున్నాము. సో ముందు చూపించిన మొక్కలు పెరిగిన తర్వాత ఇలా అవుతాయి. సో దిస్ ఈజ్ ద సాగ్, పాలకూర. సో ఇట్స్ వెరీ హెల్తీ. మేము స్టార్టింగ్లో తినలేదు, మాకంత నచ్చలేదు. కాకపోతే వీళ్ళు తినగా మాకు కూడా నచ్చింది. అండ్ దీనిలో చాలా పోషక విలువలు, చాలా మినరల్స్ ఉంటాయి. సో దట్స్ వై వి స్టార్టెడ్ ఈటింగ్. అండ్ ఆ ముందు చూపించిన మొక్కలు ఇలా పెద్దగా పెరిగి ఇలా ఇంకా పెద్దగా పెరుగుతాయి. అండ్ ఇక్కడ మేము మింట్ కొత్తిమీర కూడా పండిస్తాము. యాక్చువల్గా తీసేశారు, ఎందుకంటే ఈ ఏరియా కూడా మొత్తం తీసేస్తున్నాము, ఎందుకంటే ఇదంతా ముందు ప్లాన్ చేసి ఇక్కడ పెద్ద స్టోర్ రూమ్. అండ్ ఇవి కట్టెలు మటన్ కొట్టడానికి, ఎందుకంటే ఇక్కడ మటన్ ఇదంతా బయట అంత మంచిగా దొరకదని చెప్పి మా నేపాలీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద మేకను కొనుక్కొని వాళ్ళే కట్ చేసి వాళ్ళే ముక్కలు కొట్టి ఇక్కడున్న వాళ్ళ చుట్టుపక్కల ఫ్యామిలీస్ అందరికీ పంచుతారనమాట.
సో దే షేర్. యా కమ్. మన ఇండియాలో అయితే మంచి సజ్జలు, కొంచెం స్టోరేజ్కి చాలా సెల్ఫ్లు ఉంటాయి. కాకపోతే ఇక్కడ యూకేలో మన ఈ ఇల్లులు చాలా రూమ్స్ చాలా చిన్నవి అండ్ స్పేస్ కూడా చాలా తక్కువ రూమ్లలో. సో అందుకనే ఇలా స్టోరేజ్ రూమ్స్ బయట అరేంజ్ చేసుకుంటారు. ఇవి బిఫోర్ ఉంటుండే. ఇందులో మేము ఇండియా నుంచి తెచ్చినప్పుడు మా దగ్గర ఉన్న బ్యాగ్స్, వీళ్ళ సామాను, స్టోరేజ్ సామాన్ ఉండే. కాకపోతే ఈ స్టోరేజ్ సామాన్ మాత్రం ఇప్పుడు పిల్లోడు వచ్చినప్పటి నుంచి ఇది సరిపోవట్లేదు. అందుకనే దే ఆర్ ప్లానింగ్ వెరీ బిగ్ స్టోరేజ్. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో యా, ముందొస్తే ఇదంతా సాగుంటుండే, ఇదంతా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుండే. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది కొంచెం డట్టిగా ఉంది. మళ్ళీ నేను ఒక వీడియో తీస్తాను బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో నాకు ఒక కంటెంట్ దొరికినట్టే మళ్ళీ. అండ్ యా, కొంచెం కెమెరామ్యాన్ కొంచెం ముందుకు రా. అండ్ ఇక్కడ మేము ఎండాకాలంలో మా పిన్నిన బట్టలు ఆరేసుకుంటాము. సో దిస్ ఇస్ అ నైస్. అండ్ కొంచెం ముందుకు వస్తే ఇది ఏంటి అంటే, ఇప్పుడు ఇది జస్ట్ ఇక్కడ మేము ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉంటుంది కదా, ఆర్టిఫిషియల్ గ్రాస్ తెచ్చి ఇక్కడంతా ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసేసి, సో ఆ పిల్లోన్ కోసం ఆడుకోవడానికి జస్ట్ గ్రాస్ బాగుంటుంది ఎండలో. గార్డెన్ లాగా, స్మాల్ గార్డెన్ లాగా అట్లా. మా నేపాలి నాయనమ్మ చూస్తుంది, రమ్మనన్నా. యా, మా నేపాలి గ్రాండ్ మా కూడా ఉంటుంది ఇక్కడ. సో షీ ఈజ్ ఆల్సో వెరీ నైస్. చూపిస్తావా? యా, దట్స్ వాట్. ఇక్కడ మంచిగా ఒక గార్డెన్ లాగా ప్లాన్ చేస్తున్నాం ఫైనల్గా అయితే. సో నేను కూడా ఫ్యూచర్లో ఇక్కడ గార్డెన్ వచ్చిన తర్వాత నేను కూడా నా జిమ్ వీడియోస్, నా అవుట్డోర్ వర్కౌట్ వీడియోస్ అవి కూడా అప్లోడ్ చేస్తాను. దానికోసం ఐ ఆర్డర్ సమ్ డంబుల్స్ అండ్ వర్కౌట్ ఎక్విప్మెంట్స్. సో ఐ హోప్ దట్ విల్ వర్కౌట్. అండ్ యా, that's what all about our garden and my vegetables and fruits, organic farming. And yeah, that's what all about today. And see you in the next video, and thank you for watching. See you. I hope you enjoyed. Please like, share and subscribe. Love you guys.